వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెమినార్. మనకి ఎంత ఇంట్రెస్ట్ అంటే ఎలాంటి సెమినార్లు అంటే మీరు ఫోన్ చూద్దరు కానీ చూడండి. ఏంటి సెమినార్ అంటుంది ఇలా ఫుడ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? సెమినార్ అంటేనే ఫుడ్ అంటేనే సెమినార్. కాకపోతే మనకి కొంచెం వర్క్ కూడా నేర్పిస్తారు, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. वाह दीदी वाह दीदी दीदी वाह दीदी 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 మా కోసం అయితే ఒక పెన్ను ఒక బుక్ అయితే పెట్టారు, కానీ మేము దేనికి వచ్చాము అనేది మీకు చెప్తాము. మ్యాటర్ రేట్ వినము, జోగులు వేసుకోవడము, ఫుడ్ తినేసి వెళ్ళిపోవడం అంతే. హాయ్ సారా, టేబుల్ ఇచ్చావు, ఒక బుక్ ఇచ్చావు, రాసుకోవడానికి పెన్ కూడా వచ్చావు, తాగడానికి వాటర్ ఇచ్చావు, రావాలి తాగడానికి వాటర్ ఇచ్చావు. वाह क्या सीन है वाह क्या सीन है. మాది విభా గ్రూప్ కదండి, దీని తరపునే మాకైతే ఈ సెమినార్ అయితే జరుగుతుంది. ఇలా అందరూ వచ్చారండి, చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసాం. అలాగే అతను చెప్పింది కూడా మంచిగానే విన్నామండి, వినేసి అలాగే ఫుడ్ని కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. ఎందుకు అంటే ఈ సెమినార్స్ మనకి విజయనగరం తరపున ఇలా విభా గ్రూప్ అని మేమైతే కొంతమంది అడ్మిన్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే క్రియేట్ చేసుకొని ఇలా పెట్టారని చెప్పాను కదా, వాళ్ళ సహకారంతోనే ఇలా వాలంటీర్స్ అంటే కొంతమంది కొత్తగా ఇప్పుడు బ్యూటిషియన్స్ నేర్చుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇలాంటి ఫ్రీ సెమినార్స్ అయితే పెడితే కొంచెం అవగాహన అనేది వస్తుంది అని చెప్పేసి ఇలాంటి సెమినార్స్ అయితే పెడుతున్నారు. నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మ్యాట్రిక్స్ కలర్ గురించి నేను ఎప్పుడు వినలేదు, అందుకని నేనైతే రావడం జరిగింది. కాకపోతే నేను కొంచెం సీనియర్ నేనండి, అందుకని చెప్పేసి నేనైతే రావడం జరిగింది. ఫుడ్ కోసం వచ్చాను అనుకుంటున్నారా ఏంటి? మాకైతే ఈ కలర్లో ఏ కలర్ మిక్స్ చేస్తే ఏమవుతుంది, ఏ కలర్ వస్తుంది అనేది అయితే మాత్రం బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ నాకైతే మాత్రం ఒకటే అండి, నేను ఏ సెమినార్కి వెళ్ళినా మంచిగానే వింటాను, కానీ ఈ సెమినార్లో కూడా అంతకన్నా మంచిగానే విన్నాను. నా ఫ్రెండ్స్ని అలాగే నా కొలీగ్స్ని కూడా నేను పక్కనే కూర్చోబెట్టుకుని వాళ్ళతో చాలా జోకులు వేస్తూ ఉంటాను. నాకైతే మాత్రము ఎప్పుడూ కూడా ఒకటే అనిపిస్తూ ఉంటుందండి మనసులో. అది మీకు కొంచెం చిన్న క్లిప్గా మీకు కార్తీ గారు చెప్తారు, హీరో కార్తీ గారు. చూడండి నా ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉందో. మాకైతే లంచ్ టైం అయిందండి, ఇప్పుడైతే మాకు ఏమేమి వెరైటీస్ అయితే పెట్టారో మీకైతే చెప్పేస్తాను చూడండి. చిన్నది ఇచ్చారు, అలాగే చికెన్ కర్రీ, అలాగే పన్నీర్ కర్రీ, అలాగే దొండకాయ ఫ్రై ఇచ్చారు, అలాగే చికెన్ బిర్యానీ ఇచ్చారు, అన్నీ పప్పు చారు కూరలు రకరకాల ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే యాక్చువల్లీ చెప్పాలంటే తినడానికి ప్లస్ మ్యాటర్ కూడా తెలుసుకోవడానికి ఇలా అయితే మాత్రం మా ఫుడ్ వెరైటీస్ అయితే ఇలా ఉన్నాయి చూడండి. మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఇలా అన్ని రకాలు అక్కడ ఉండేటన్ని వడ్డించుకోవాలి, అన్నీ తినాలండి, అప్పుడే కదా లైఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. తినడానికేనా? ప్లేట్ చూసారా, ఫుల్గా నిండిపోయింది, ఫుల్గా కుమ్మేసాము. ఎంత బాగుందో టేస్ట్ అయితే మాత్రం. కిందన కూడా చూడు. అంటే బ్యాగ్లో సర్దేశామని మాత్రం అనుకోకండి, మేమైతే ఫుల్గా కడుపులోనే వేసేసాము. ఇలా చికెన్ సూప్ అయితే మాత్రం చాలా యమ్మీ అండి, సూపర్ టేస్ట్. అసలు ఎంత బాగా ఉందో, నేనైతే అందరికీ చెప్తున్నా చికెన్ సూప్ సూపర్గా ఉంది, అందరూ వేసుకొని వెళ్ళి తాగండి అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా అతని ఫీలింగే మా ఫీలింగ్ అండి. ఎంతో టేస్టీగా ఉంది ఫుడ్ అయితే. మేమైతే చాలా మంచిగా ఆస్వాదిస్తూ తింటున్నాము, చాలా ఎంజాయ్ చేసుకుంటూ జోక్స్ వేసుకుంటూ తింటున్నాం. మా ఫ్రెండ్ మాట్లాడుతుంది, వినండి. పెద్ద పట్టుకోవాలి ఎంగిల్
ఇప్పుడైతే సూపర్ కాంబినేషన్ అండి. ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామున్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఐస్ క్రీమ్లో గులాబ్ జామున్ వేసుకొని తింటే మరి ఇంకా మాటలు చెప్పలేమండి, నోట్లో నుంచి వాటరింగే. నేనైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఆ 2 గులాబ్ జాములు అందులో వేసి ఐస్ క్రీమ్ టేస్ట్ చేసి సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఎవరో వెళ్ళిపోయారు కదా అల్లలు పిచ్చి పొలక ఏటర్ను నువ్వు ఖచ్చితంగా ఇస్తారు కానీ ఈడెవరు. అసలు ఇంత టాలెంట్ వాళ్ళకి ఎలా వచ్చేస్తుందో కదా. ఎంతో బాగుందండి, చాలా సింపుల్గా చేశారు హెయిర్ కట్. మేము అది చేద్దాం అనుకుంటాం కానీ చేయలేకపోతూ ఉంటాం. ఎందుకో అండి ఈ సమస్యలు మాకు ఇలా. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. నిజంగా ఈ సెమినార్ అయితే మాత్రం సూపర్గా ఉంది. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.